హలో ఆల్, వెల్కమ్ టు జాయ్ఫుల్ జర్నీస్ విత్ దీపు. సో ఈరోజు ఏదైనా మంచి కర్రీ చేసుకుందాం అనిపించి ఎగ్ కర్రీ స్టార్ట్ చేద్దాం అనుకున్నా. దానికి ఆనియన్స్, టమాటోస్ అండ్ చిల్లీ, కొత్తిమీర అండ్ కరివేపాకు కావాలంటే వేసుకోవచ్చు. నాకు నచ్చదు కాబట్టి వేయట్లేదు. ఇవన్నీ కట్ చేసి రెడీగా పెట్టుకున్నవి. టమాటో ఇంకా ఆనియన్ గ్రైండ్ చేసేసుకున్న పేస్ట్ లాగా మెత్తగా. ఈ బుడ్డ మిక్సీ వచ్చేసి వండర్ చెఫ్ది, చాలా బాగుంది. దాంట్లో పెట్టేసి వదిలేస్తే అదే గ్రైండ్ చేసుకుంటుంది. వర్కింగ్ ఉమెన్స్కి అయితే మంచిగా పనికొస్తుంది అనమాట. నేను మా మమ్మీ కోసం వేరేది తీసుకున్నాను వండర్ చెఫ్లోనే, బట్ అది నాకు కొంచెం లీకేజ్ ఉంది, వాటర్ అంతా కిందకు వచ్చేస్తుండే అనిపించింది. దిస్ ఈస్ గుడ్ ఫర్ మీ. దానికేమో బటన్స్ లేవు, దీనికి బటన్స్ ఉన్నాయి. 35 సెకండ్స్, 45 సెకండ్స్, 60 సెకండ్స్ అని. సో ఎగ్స్ బాయిలింగ్కి పెట్టేశాను. అండ్ ఇట్లా కూల్ వాటర్లో నింపి ఎగ్స్ అందులో వేసి తీస్తే మనకి ఎక్కువ చేతులు కాలవు. అండ్ ఎగ్స్ కూల్ అయ్యేదాకా వెయిట్ చేయని అవసరం లేదనమాట. నెక్స్ట్ ఎగ్స్కి వచ్చేసి ఇట్లా ఘాట్లు పెట్టుకుంటున్నాం పొడవుగా చుట్టూరా. సో ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసి కొంచెం పసుపు, ఉప్పు, కారం వేసేసి ఆ ఎగ్స్ అన్నీ దాంట్లో వేసేసి ఫ్రై చేస్తే ఆ ఎగ్స్కి కొంచెం క్రిస్పీగా ఒక లేయర్ వచ్చేస్తుంది. తినేటప్పుడు అది చాలా బాగుంటుంది అన్నమాట. సో ఎగ్స్ ఫ్రై అయిపోయినాయి. సో తీసేసి వేరే ప్లేట్లో వేసుకుంటున్నా. అండ్ అదే ప్యాన్లో ఇందాక మనం ఆనియన్స్ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ వేసేస్తున్నా విత్ ఇంక్లూడింగ్ చిల్లీ, పచ్చిమిర్చి. ఇది మంచిగా రోస్ట్ అయినాక, అంటే గోల్డెన్ బ్రౌన్ లాగా అంటారు కదా, అట్లా అయ్యేదాకా వేసి అండ్ కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నా, సో దట్ ఏదైనా ఉడకనేది ఉడికిపోతుంది అని చెప్పేసి. నెక్స్ట్ మసాలా పౌడర్ యాడ్ చేస్తున్నా. గరం మసాలా, జీరా పౌడర్, ధనియా పౌడర్. కర్రీ దగ్గరకు అయ్యేదాకా ఫ్రై చేసి దాంట్లో టొమాటో పేస్ట్ వేసేసి మూత పెట్టి బాగా ఉడికిస్తున్నా, చిక్కుతుంది కాబట్టి టొమాటో. నెక్స్ట్ దాంట్లో పెరుగు వేసేసా. సో మిక్స్ చేసేసిన తర్వాత మూత పెట్టి కాసేపు ఉడికించాలి. నేను అంతవరకు చపాతీ చేస్తున్నా. సో ప్యాన్ వేరే స్టవ్ మీదకి షిఫ్ట్ చేస్తున్నా, స్లో ఫ్లేమ్లో పెట్టాను. మూత తీసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. నేను చపాతీ పెద్ద పెద్దగా చేస్తాను, లైక్ 2 per person. చాలామందికి చపాతీ చేయడం రాదు అండ్ ఇష్టం ఉండదు చపాతీ చేయడం. నాకైతే నచ్చుతుంది అండ్ ఇన్ఫ్యాక్ట్ అది ఈజీగా అనిపిస్తుంది. స్ట్రైట్ అవే 20-30 అన్నా చేయమన్నా చేయగలుగుతాను, అంత ఈజీ అనిపిస్తుంది నాకు. ఆఫ్టర్ దట్ ఇంకా చపాతీస్ అయిపోయినాయి. సో షిఫ్ట్ చేస్తున్నా మళ్ళీ. కొంచెం క్రీమ్ వేసుకున్నా అనమాట, థిక్నెస్ కోసం అని కాదు, ఫ్లేవర్ కోసం. సో ఇంకొన్ని వాటర్ యాడ్ చేస్తున్నాను, కొంచెం లూజ్గా కావాలి కర్రీ అని. నేను సాల్ట్ అంతా ఒకటేసారి యాడ్ చేయను, స్లోగా యాడ్ చేస్తాను, ఎక్కువ అవ్వకుండా ఉండడానికి.
టేస్ట్ చూసుకుంటూ. ప్రసాదాలకి వాటికి అయితే ఒకటేసారి యాడ్ చేస్తాను, బట్ దట్టు తక్కువ యాడ్ చేస్తాను. కొంచెం కస్తూరి మేతి ఉంటుంది కదా, అది పౌడర్ చేసి పెట్టుకుంటాను నేను ఇట్లా సన్నగా, అది యాడ్ చేశాను. నెక్స్ట్ కొత్తిమీర యాడ్ చేశాను. కొత్తిమీర కూడా 2 టైమ్స్ వేస్తాను, ఎందుకంటే కుక్ అయినప్పుడు అది కొత్తిమీర డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది, అండ్ దింపేసే ముందు అది కుక్ అవ్వదు కదా, అది డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది. సో నాకు అట్లా ఇష్టం. కొంచెం క్రీమ్ వేసుకుంటున్నాను, మళ్ళీ కొంచెం ఫ్లేవర్ తగ్గినట్టు అనిపిస్తే. ఎగ్స్ యాడ్ చేసేసినాను. సో మగ్గిచ్చి దింపేయడమే, రెడీ అయిపోయింది ఎగ్ కర్రీ. చెప్పాను కదా మళ్ళీ కొత్తిమీర యాడ్ చేస్తానని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.